స్టూడెంట్స్ పర్స్పెక్టివ్లో చూసినట్లయితే చాలామంది ఏంటంటే బీటెక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నారనమాట. సో ఇక్కడ ఉండేటువంటి సబ్జెక్ట్స్ గురించి ఎప్పుడు 10th క్లాస్లో బేసిక్స్ నేర్చుకుని తర్వాత ఏదో వాళ్ళ టెక్నికల్ సబ్జెక్ట్స్ కోర్ సబ్జెక్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ కూడా కంపారిటివ్లీ తక్కువగా ఉంటూ వస్తున్నారనమాట. సో వీళ్ళు ఈ అడాప్ట్ చేసుకోవాలంటే ఈ టైప్ ఆఫ్ స్టడీస్కి ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్కి ముందు నుంచి ఏమైనా కొంచెం ప్రిపరేటరీ మోడ్లో రావాల్సిన అవసరం ఉంటుందా బిఫోర్ కమింగ్ టు కోచింగ్ ఇన్స్టిట్యూట్స్? వాట్ ఆర్ యువర్ సజెషన్స్ ఫర్ దెమ్? యూపీఎస్సీ రిపోర్ట్స్ ప్రకారం 67% ఆఫ్ ది సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ ఆర్ ఫ్రమ్ ద బీటెక్ బ్యాక్గ్రౌండ్. అంటే బీటెక్లోనే వీళ్ళకి బీటెక్ చదువుతున్న పర్టికులర్గా ఈ 67%లో ఎక్కువ మంది మళ్ళీ నేషనల్లీ సిగ్నిఫికెంట్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ అంటే ఐఐటీస్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో ఈ బీటెక్ ఆస్పిరెంట్స్ ఎక్కువ మంది సెలెక్ట్ అవుతున్నారంటే మీనింగ్ ఏంటి? వీళ్ళకి ఆటోమేటిక్గా న్యాచురల్గానే యూపీఎస్సీ యాప్టిట్యూడ్ ఏదైతే ఉందో అది ఉన్నట్టే లెక్క. అండ్ మోర్ ఓవర్ ఈ బీటెక్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి అభ్యర్థులకి ఆ లాజికల్ థింకింగ్, క్రిటికల్ థింకింగ్ ఈ రెండు ఉంటాయి. యూపీఎస్సీ రిక్వైర్స్ దిస్ క్రిటికల్ థింకింగ్, లాజికల్ థింకింగ్. క్రిటికల్ థింకింగ్ అంటే క్రిటిసిజం చేయడం కాదు, ఒక విషయాన్ని అనేక రకాల కోణాల్లో అర్థం చేసుకోగలిగేటటువంటి కెపాసిటీ. ఆ కెపాసిటీ వీళ్ళ దగ్గర బాగా ఉంటుంది కాబట్టి వీళ్ళు ఎక్కువగా సెలెక్ట్ అవుతున్నారు. సో ఈ ప్రాబ్లం ఏంటి అంటే బీటెక్ చదివే అభ్యర్థులకి చాలామందికి అసలు సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అంటే ఏంటి తెలియదు. తెలుసుకున్నవాడు గ్యారంటీగా సక్సెస్ అవుతున్నాడు. సో ఫస్ట్ దీని మీద అవగాహన పెరగాలి బీటెక్ చదివే అభ్యర్థులకి. అవగాహన అంటే ఏ స్థాయి నుంచి, ఎగ్జామ్ అంటే ఏంటి, యూపీఎస్సీ ఎగ్జామ్లో ఏముంటాయి, అందులో ఎగ్జామ్లో ఉండేటటువంటి లెవెల్స్ ఏంటి, ఏ లెవెల్ ఎగ్జామ్కి ఏ రకమైనటువంటి సబ్జెక్ట్ ఉంటాయి, తర్వాత ఈ ఇంటర్వ్యూలో ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారు, క్వశ్చన్ నేచర్ ఏంటి, ఆ క్వశ్చన్స్ యొక్క సైకోమెట్రిక్ అనాలిసిస్ ఎలా ఉండాలి, ఇటువంటి పర్స్పెక్టివ్ అంతా కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు బేసిక్గా ఈ బీటెక్లో ఉండేవాళ్ళు చాలామంది ఎవరైతే సక్సెస్ అవుతున్నారో ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు ఆల్మోస్ట్ సెకండ్ ఇయర్ నుంచే ప్రిపరేషన్ మొదలు పెట్టేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండ్ కూడా అది. దేశంలో చాలామంది డిగ్రీ నుంచే సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ అనేది మొదలు పెడుతున్నారు. ఎందుకంటే మనం ఇందాక అనుకున్నట్టుగా కనీసం 3 సంవత్సరాల పాటు దీని ప్రిపరేషన్ కావాలన్నాం, 2 నుంచి 3 సంవత్సరాల పాటు. కాబట్టి డిగ్రీ నుంచే కనుక ప్రిపరేషన్ మొదలు పెట్టేస్తే గ్రాడ్యుయేషన్ అయిపోయిన వెంటనే 21 సంవత్సరాలు వస్తాయి. 21 సంవత్సరాలకి నువ్వు కనుక సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాయడం జరిగితే 22 ఇయర్స్ కల్లా యూ విల్ బి ద సివిల్ సర్వెంట్. సో 22 సంవత్సరాలకి నువ్వు ఐఏఎస్ అయితే నీ కెరీర్ ఎక్కడ 38 సంవత్సరాలు ఉంటుంది. 60 సంవత్సరాలకి వయసుకి నువ్వు రిటైర్ అవుతారు కాబట్టి. అంటే యూ విల్ స్టార్ట్ విత్ యువర్ కెరియర్ విత్ ది అసిస్టెంట్ కలెక్టర్. అసిస్టెంట్ కలెక్టర్తో మొదలయ్యి ఆ తర్వాత జాయింట్ కలెక్టర్, సబ్ కలెక్టర్, కలెక్టర్ అయ్యి ఎక్కడి వరకు వెళ్ళొచ్చు, క్యాబినెట్ సెక్రటరీ వరకు వెళ్ళొచ్చు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అవ్వచ్చు, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అవ్వచ్చు, సెబీకి చైర్మన్ అవ్వచ్చు, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో ప్రిన్సిపల్ అడ్వైజర్ అవ్వచ్చు డైరెక్ట్గా, లేకపోతే స్టేట్ లెవెల్లో చీఫ్ సెక్రటరీ అవ్వచ్చు. ఇన్ని రకాల పెద్ద పెద్ద పోస్టులు ఉన్నాయి. కాబట్టి అభ్యర్థులు ఈ రియలైజేషన్ అనేది గ్రాడ్యుయేషన్లోనే వచ్చేస్తుంది వాళ్ళకి. సో గ్రాడ్యుయేషన్ నుంచి మొదలు పెట్టేస్తున్నారు. అలా గ్రాడ్యుయేషన్లోనే మెయిన్ ఫౌండేషన్ వేసుకుంటున్నారు. ఆ గ్రాడ్యుయేషన్లో ఏం చేయాలంటే కోర్ సబ్జెక్ట్ ఉంటుంది. ఈ డిగ్రీ మీరు బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు ఈ కోర్ సబ్జెక్ట్ని చదవాలి. హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, ఇది కోర్ సబ్జెక్ట్. అంటే ఈ కోర్ సబ్జెక్ట్ అనే దానికి వెయిటేజ్ ఎక్కువ, అంటే మార్కుల వెయిటేజ్ ఎక్కువ. రెండో ఆస్పెక్ట్ ఏంటంటే ఇవి ప్రిలిమ్స్లోను మెయిన్స్లోను రెండిట్లోనూ కామన్గా ఉండేది మేజర్ సబ్జెక్ట్ అనమాట. కాబట్టి దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ, అంటే సపోజ్ సెకండ్ ఇయర్లో ఉండగా బీటెక్ సెకండ్ ఇయర్లో ఉండగా పాలిటీ, గవర్నెన్స్, ఎథిక్స్ ఇది కంప్లీట్ చేసుకోవాలి. ఈ 3 ఇంటర్ రిలేటెడ్ సబ్జెక్ట్స్. తర్వాత థర్డ్ ఇయర్లోకి వచ్చిన తర్వాత ఎకానమీ, జాగ్రఫీ, ఎన్వైరన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవి కంప్లీట్ చేసుకోవాలి. ఫైనల్ ఇయర్లోకి వచ్చాక ఈ హిస్టరీ, కల్చర్ ఇటువంటి పార్ట్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకోవాలి. అంటే దెన్ యూ విల్ బి రెడీ టు టేక్ ది ఎగ్జామ్. సో గ్రాడ్యుయేషన్ అయిపోయిన వెంటనే 1 ఇయర్ ఫైనల్ రివిజన్ పెట్టుకొని అప్పుడు నువ్వు ఎగ్జామ్కి అపియర్ అయితే దాన్ని ఫస్ట్ అటెంప్ట్లోనే క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది.